హలో అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మక్క పోపులు పెట్టి. ఈరోజు మనందరికి ఇష్టమైన పల్లి మిఠాయిని ఎలా తయారు చేయాలో ఈజీగా చూద్దాం. పల్లీలను ముందుగా పొడి కడాయిలో చక్కగా ఇలా వేయించేసుకోండి. తిప్పుతూనే ఉండండి, మాడనివ్వకండి, టేస్ట్ మారిపోద్ది. తర్వాత పొట్టంతా కూడా ఇట్లాగా చేత్తో నలిపేసి చక్కగా బాగు చేసుకోండి. చక్కగా నీట్గా అయిపోయి చెరిగేస్తే ఇట్లాగా పల్లీలు రెడీ అవుతాయి అన్నమాట. సో దీనికి మనం బెల్లం తీసుకోవాలండి. కడాయిలో నేను 2 కప్పుల బెల్లాన్ని ఇందులో వేసాను అన్నమాట. తర్వాత ఒక అరకప్పు వాటర్ని యాడ్ చేసి మనం పాకం పట్టేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. మరి ఎవరికి వచ్చినా రాకపోయినా ఈజీగా చేసి పెట్టేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా. తర్వాత ఒక ప్లేట్లో నీళ్లు పోసి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. పాకం ఇలా గట్టిగా ఇలాగా సాగుతున్నట్టుగా ఇట్లా రావాలన్నమాట. ఇలా గట్టిగా అంటే మీరు ఖచ్చితంగా చెప్పాలంటే అరిసెల పాకంలాగా వస్తే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. ఇట్లా వచ్చాక ఇప్పుడు స్టవ్ని బంద్ చేసేయండి. తర్వాత నేను 2 కప్పులు బెల్లం తీసుకున్నాను కనుక 2 కప్పులు పల్లీలు తీసుకుని ఇప్పుడు ఈ బెల్లం పాకంలో వేసేయండి. వేసేసి ఈ పాకం అంతా పట్టేట్టుగా కలుపుతూ ఉండండి. కింద వేడికి ఈ పాకం ఇంకా దగ్గరకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా బాగా కలిపేయండి. చాలా పల్లీలు వేయించినప్పుడు జాగ్రత్త అండి, మాడనివ్వకండి, టేస్ట్ అంతా పోతుంది అనమాట. సో బాగా ఇలా కలిపేసుకొని తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇష్టమైతే యాలకుపొడి కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు పల్లి ఉండల్లా చేసుకోవాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఉండలు చేసేయాలండి. వేడిగా ఉన్నప్పుడే చేసేయండి. లేదు చెక్కలాగా కట్ చేసుకుందాం లేకపోతే మిఠాయిలాగా చేసుకుందాం అంటే కనుక మరి కాసేపు దీన్ని ఇలా తిప్పి ఆరే కొద్ది గట్టిగా అయిపోతుంది అనమాట. బెల్లం పాకం చూసారా, ఇప్పుడు గట్టిగా అయిపోయింది. నేను దీన్ని ముక్కల కింద ఇరిపేసాను అనమాట. అంటే మనం జీడిపప్పు పాకం పట్టినట్టే పల్లి పాకం ఇలా ముక్కల కింద చేశాను. చాలా అంటే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మరి మంచి నేతి వాసన వస్తుంది. చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మరి సరదాగా ఇట్లా ఈజీగా చేసేయండి. ఈ మిఠాయి అయిపోయింది. మరి వట్టి మిఠాయి అయితే ఎట్లాగండి, మిఠాయి పక్కన హాట్ కూడా ఉండాలి కదా. సో మనం కొంచెం కారం చేద్దాం. ఇది కూడా చాలా ఈజీగా ఫటాఫటా చేసేయచ్చు అనమాట. మనం బయట నుంచి బియ్యపిండి తెచ్చుకుంటాం కదా, మంచి పిండి తెచ్చుకోండి. దాంట్లో ఒక 4 గ్లాసుల బియ్యపిండికి 1 గ్లాసు పుట్నాల పిండిని కలపండి. చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా. చక్కగా ఇలా కలిపేసి దీంట్లో 2 స్పూన్లు నెయ్యి 2 స్పూన్లు నూనె కలిపి నేను వేడి చేస్తున్నాను. తర్వాత ఇది సాల్ట్ కలిపేయండి. పిండికి సరిపడా సాల్ట్ని కలిపేసేసి బాగా కలిపాక ఇప్పుడు బాగా వేడెక్కిన ఈ గీ ఉంది కదా, దీన్ని మీరు ఈ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది వేసేసి కలిపేసేయండి. కాలుతూ ఉంటుంది కనుక ఇప్పుడు ఫస్ట్ గరిటతో కలపండి. ఎందుకంటే వేడి వేడి ఆయిల్ వేసాం కనుక కాలుతుంది. సో తర్వాత మీరు చేత్తో పిండికి అంతా పట్టేట్టుగా ఈ నేతిని బాగా కలపండి. మీరు కంప్లీట్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ నెయ్యి వేస్తే ఇష్టం ఉండదండి, మరీ బాగా గుల్లగుల్లగా వచ్చేస్తే ఇష్టపడరు అనమాట. కొంచెం గట్టిగా కావాలనుకుంటారు. సో ఇట్లా మీరు పిండంతా పట్టేట్టుగా చక్కగా కలిపేసేయండి. కలిపేశాక మరి దీంట్లో కారం వేయటం కోసం నేను పచ్చిమిరకాయలు అల్లం రెడీ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరకాయ అల్లాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. దాంట్లో వాము కూడా వేసి తిప్పేసి బాగా మెత్తగా చేసి ఇందులో వేసి కలిపేయండి. ఇది కూడా పిండికి బాగా పట్టేట్టుగా మొత్తం పట్టేట్టుగా మంచిగా కలిపేసుకోండి. కలిపాక దీంట్లో మరి చల్లని వాటర్ని కలిపేద్దాం. కలిపేసి చక్కగా పిండిని మనం చపాతీ పిండి కంటే కొంచెం లూజుగా పెట్టుకోవాలన్నమాట. అంటే మనం చక్రాల గిద్దలో పెట్టి వత్తాలి కదా. చూస్తున్నారు కదా, ఇంత మెత్తగా కలుపుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు మరి కారాన్ని బట్టి మీరు ఎంత స్పైసీగా కావాలంటే అంత కారం వేసుకోండి. చక్కగా ఇందులో కలిపేసి మనం కడాయిలో నూనె వేసి నూనె మరిగాక ఈ చక్రాల గిద్దతో ఇలా చక్రాలని చక్కగా వత్తేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా. మరి ఇమ్మీడియట్గా బయట నుంచి అలా కొనుక్కొచ్చి అలా వేసేయచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా చక్రాలు చాలా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా పెట్టి వేసేయచ్చు. 10 నిమిషాల్లో చక్రాలు రెడీ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా. ఇట్లా చక్కగా వేయించేసుకోండి నూనెలో. తర్వాత మరికొన్ని చక్రాలు అంటే కొంతమందికి
ఎర్రకారంతో ఇష్టమైతే కనుక ఎర్రకారం కలిపి కూడా చక్కగా చక్రాలు వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లాగా చక్రాలన్నీ ఈజీగా వేయించుకోవచ్చు. ఇప్పుడు మనం స్వీట్ హాట్ రెండు చేసుకున్నాం కదా. సో పండగే రావక్కర్లేదండి, ఎప్పుడంటే అప్పుడు చక్కగా కొద్దిగా కలుపుకొని ఫటాఫటా చేసేసుకుంటే ఈవినింగ్ స్నాక్ అయిపోద్ది, అంతే కదా. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.